మన బిడ్డల మీద ఎంత ప్రేమ అయితే ఉందో, బిడ్డల ఎడల మనకు ఎంతైతే ప్రేమ అనేది ఉందో, మనకంటే ఎక్కువగా దేవునికి మన పైన ప్రేమ ఉందండి. యెషయా గ్రంథంలో ప్రభువు అంటాడు కదండి, ముదిమి వచ్చు వరకు. ఎప్పటి వరకు? ముదిమి అంటే ఎప్పుడు చెప్పండి? మనం పిల్లలు చిన్నప్పుడు ముద్దుగా ఉన్నప్పుడు ముద్దులు ఆడుతూ ఉంటాడు. కాస్త వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళకి మాట వినటువంటి సమయం ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసా? మారు మనసు లేనటువంటి వాళ్ళు, మారు మనసు పొందినటువంటి కాస్త బలహీనలుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ మాట వినకపోతే వెంటనే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మంచి మంచి చోటు పోతున్నారు. ఏంటట? ఎందుకంటే నీ మాట వినకపోతే నీకు వెంటనే ఆయాసం. నీ పిల్లలు నీ మాట వినకపోతే వాళ్ళ విషయంలో కోపం. వాళ్ళు పెళ్ళి అయితే వాళ్ళ దారి వాళ్ళు అయిపోతే వేరు పడ్డట్టు కదా. వాళ్ళతో తెచ్చుకుంటారు, వాళ్ళతో తింటారు, కాబట్టి ఇక అంతే వేరైపోతారు. కానీ దేవుని ప్రేమ అనేది ఎలాంటిదంటే ముదిమి వచ్చు వరకు, అంటే వృద్ధాప్యము. అది మరణకాలానికి, ఆవాసన కాలానికి సాదృశ్యంగా చెప్పబడుతుంది. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్న వాడు నేనే అన్నాడు. చూడుము నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకున్నాను అని చెప్పాడు దేవుడు. అంటే దేవుని ప్రేమ మన ఎడల ఎంత మహోన్నతమైనది అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దేవుని ప్రేమ మానవుల ఎడల ఎంత గొప్పదంటే ఈ మాటను బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మనుషుల ప్రేమలో కొన్ని లోపాలు ఉంటాయి. మానవుల ప్రేమ అనేది అస్థిరమైనది. ఆ ప్రేమ శాశ్వతంగా ఉండదండి, తెలుసా? దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. దూరంగా ఉన్నప్పుడు ప్రేమగా ఉన్నట్టుగా ఉండదండి. ఇద్దరు మనుషులు కలిసి నడుస్తున్నప్పుడు ఆ వ్యక్తుల యొక్క ప్రేమలని ఎలాంటి ఓర్ని అర్థమైపోతా ఉంటాయి. అవునా చెప్పండి? అవునా కాదా? అవునండి. దూరంగా ఉండి చూసేటప్పుడు కొండ కూడా ఎలా ఉంటుంది తెలుసా? ఎటువంటిది కొండ? నున్నగా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే కదా కనపడేది కొండ అనేది ఏ రూపంగా ఉంటుందంటే పెద్ద పెద్ద కొండలు, రాళ్ళు, ఏమండి చెట్లు, ఇవన్నీ దాని మీద నిదానంగా దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ కనపడవు. ఈ లోకంలో మనుషుల ప్రేమలు అనేవి ఎలాంటివి అంటే దూరంగా ఉండి చూసినప్పుడు వాళ్ళ ప్రేమలు అనేవి ఎంతో గొప్పగా కనిపిస్తాయి. దగ్గరికి వెళ్ళిన తర్వాత వారితో కొన్ని దినాలు కలిసి నడిస్తే వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలాంటిదో, వారి ప్రేమలు అనేవి ఎలాంటివో ఓరికి అర్థమైపోతా ఉంటాయి. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే మనము ఆయనను ప్రేమించుకున్నప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. మనము ఆయనను ద్వేషిస్తున్నప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనకు విరోధంగా పిల్లరా మనం ఎన్నిసార్లు ఆయన దుఃఖపెట్టినా సరే ఆయన ఇంకా మన ఎడల తన దయను, తన వాత్సల్యతను పిల్లరా కనపరచడం దేవుడు మానట్లేదండి.